గొర్రెలు, మేకలు అనేది 2 సబ్జెక్ట్స్. జీవాలలో మేకలు, గొర్రెలు. భారతదేశంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదో గొర్రెల మీద సెపరేట్ యూనివర్సిటీ ఉన్నది రాజస్థాన్‌లో. మేకల మీద సెపరేట్ యూనివర్సిటీ ఉంది, రీసెర్చ్ సెంటర్. దాన్ని CIRG అంటారు. ఉత్తరప్రదేశ్ మథురాలో ఉంటది. మేకలు పెట్టేటోళ్ళు మేకల దగ్గరికి పోయి మథురాలో CIRGలో ట్రైనింగ్ తీసుకొని చేసుకోవచ్చు. గొర్రెలు పెట్టేటోళ్ళు అవికానగర్ అని చెప్పి ఇది రాజస్థాన్లో ఉంటుంది. అక్కడ పోవచ్చు. వాళ్ళు 10 రోజుల ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇయర్లో చాలా ట్రైనింగ్లు వాళ్ళ వీళ్ళని బట్టి 8-10 గ్రూపులు చేసి 50-60 మందికి కలిసి ఇస్తుంటారు. నేను 2015లో ట్రైనింగ్ పోయినా. నేను 10 days ట్రైనింగ్ CIRG మాత్రం. నేను ఎందుకంటే మేకలు పెట్టాలనుకున్న ఆల్రెడీ అప్పటికే మేకల మీద ఉన్నా. నేను పోయినప్పటికీ 22 months ఎక్స్పీరియన్స్ తోటి 240 మేకలు ఉన్నప్పుడు నేను CIRG ట్రైనింగ్కి పోయినా. అక్కడ నాకు తెలిసింది ఆ 10 రోజులలో ఏంది అని అంటే, బీయింగ్ ఏ ఫార్మర్, ఒక చేస్తున్న రైతుగా 10 రోజుల్లో, నెల రోజుల్లో, 6 నెలల్లో ఒక రైతుగా పోయి మనం కొన్ని తెలుసుకుంటే కొన్ని వాళ్ళు చెప్పే విషయాలు మనకు ఆలోచన వస్తుంది. లేకపోతే ఏం తెలియకపోతే ఆహా మేకేంటి ఇట్లనే, నా ఫీడ్ ఇట్లనే ఉంటుందా, పిల్లలు ఇట్లనే ఉంటాయా, మనం కూడా పోయి చేద్దామని అంటే అదంతా కాదు. ఎందుకంటే నిజంగానే ఎవరైతే గొర్రెలైనా మేకలైనా ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ పోయి ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ కొంచెం అవగాహన తెలుసుకొని అడిగిపోతే మనకు కరెక్ట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ రెండిట్లనే చెప్తారు కాబట్టి మనం ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకొని పోతే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను 2015లో ఏదైతే పోయినానో అక్కడ ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ కాబట్టి అది మనం స్కూల్లో ఎడ్యుకేషన్ ఏదైతే స్కూల్లో చిన్నప్పుడు మనం 6 సబ్జెక్టులతోటి బుక్కులు చదివినామో అదే రకంగా మేకల మీద కూడా ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా. ఒకటి ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ వైజ్ పోతే మనం ఒక 10 minutes మనం సబ్జెక్టు డిస్కస్ చేసినా కూడా దాని మీద మనం వెళ్ళిపోదాం. 6 సబ్జెక్టులలో ఏదైనా కూడా మనం మినిమం పాస్ మార్క్స్ ఎట్లయితే రావాలో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. మేకకు 6 సబ్జెక్టులు తరోగా నేర్చుకోవాల్సిందే. కాకపోతే ఈ సబ్జెక్టులలో కొన్ని ఖచ్చితంగా కొంచెం హార్డ్గా ఉంటాయి. మేకలలో కూడా ఈ ఉన్న 6 సబ్జెక్టులలో ఒక 2-3 వాడు హార్డ్గా ఉంటాయి. అవి ఏంటివి అనేది మనం సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు మనం ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్గా పోతే షెడ్లు, హౌసింగ్ ఎట్లా ఉండాలి, హౌసింగ్ అనేది ఒక సబ్జెక్టు. అది ఎట్లా ఉండాలి హౌసింగ్లో నేను చెప్తుంటే ఈ 6-7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నాకు తోటి రైతులు నాకు ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తుంటే కూడా మనకు అర్థమైపోయింది. ఆబ్జెక్టివ్ టైప్ లాగా 3 క్వశ్చన్స్, ఒక ఆన్సర్కి 3 ఆన్సర్లు ఉండేటట్టుగానే. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఒక ఆన్సర్కి 4 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దీంట్లోనేమో 3 ఆప్షన్స్ ఉంటాయి. షెడ్లలో కూడా అన్నీ నేను విశదీకరించి వచ్చిన రైతులకు చెప్తా ఉంటాను. నేను సబ్జెక్ట్ వైజ్ 3 ఆన్సర్లు ఉంటాయి. ఏది మీకు అందుబాటులో ఉంటుందో దాన్నే తీసుకొని దాన్ని ఆ టిక్కు కొట్టుకొని ముందుకు వెళ్ళిపోదాం మనం కొత్తగా పెట్టుకునే రైతులకి. ఇప్పుడు హౌసింగ్కి వచ్చేవరకు నేను ఏదైతే పెట్టుకున్నానో అది ఎలివేటెడ్ కింద ఉన్నది. ఎలివేటెడ్ అంటే చెక్కల షెడ్ కానీ, ప్లాట్ఫామ్ షెడ్ కానీ అది అని. నేను ఫస్ట్ పోయినప్పుడు నేను కొత్తగా దిగినప్పుడు అన్నీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం అప్పుడు 2013లో కామన్ స్టేట్ ఉండే కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలివేటెడ్ షెడ్స్ లేకుండే. నేను డిఫరెంట్ స్టేట్స్ 3-4 స్టేట్లు 4-5 స్టేట్లు తిరిగి వాళ్ళు ఎలివేటెడ్ ఎందుకోసం కట్టుకున్నారు ఏంది అనేది అక్కడ పోయి వాళ్ళ దగ్గర ఈ విషయాలు తెలుసుకుంటే కూడా మనకు హాఫ్ నాలెడ్జ్ వచ్చింది. ఎస్, ఇది ఈ ఎలివేటెడ్ షెడ్ కట్టుకుంటే శుభ్రత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎరువు ఎప్పుడన్నా ఎందుకోవచ్చు, మెయింటెనెన్స్ ఈజీ అని ఇంతవరకే నేను నేర్చుకున్నా. కానీ నేను వచ్చి ఎలివేటెడ్ షెడ్ కట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సపోర్ట్ చేస్తుంది. ఎలివేటెడ్ ఎవరైతే ఆర్థికంగా ఉండి మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటే పెట్టుకున్న చిన్న షెడ్ అయినా కూడా ఎలివేటెడ్లో పోయి జీరో గ్రేజింగ్ చేయాలనుకుంటే ఎలివేటెడ్ బెస్ట్ సపోర్ట్ చేస్తుంది అనే కాన్సెప్టు నేను నేర్చుకున్న దీంట్లో. ఈ షెడ్లు కూడా మనము ఆర్థిక పరిస్థితిని బట్టి 3 రకాలు. ఒకటి ఎలివేటెడ్ పెట్టుకోవచ్చు ఎక్కువ ఖర్చు పెట్టి, లేకపోతే భూమి మీదనే పక్కా షెడ్ కట్టుకొని మీడియం రేంజ్లో పెట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ఆవులకు గేదెలకు ఎట్లయితే పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే భూమి మీద టెంపరరీ షెడ్. మనకు ఆర్థిక స్తోమత అంత లేదు. మొదట్లో మన మేకల గురించి నేర్చుకుందాము. మనకు అంత ఆర్థిక స్తోమత లేదు. టెంపరరీగా ఏదో కట్టెనో పైపో పాతుకొని ఇంత తార్పాలినో కమ్మలో కట్టుకొని వేసుకొని దాన్ని షెడ్ కట్టుకోవడానికి కూడా ఇంతనే ఉండాలి ఇట్లనే ఉండాలి అని కాదు. ఏది ఉన్నా కూడా మనం వేసుకునే బట్టలు ఉతుక్కొని తొడుక్కున్నట్టుగా పరిసరాల పరిశుభ్రత, ఎవరైతే నీళ్ళ తొట్లు కానీ టైం బీయింగ్ మనకు వెదర్ కండిషన్లో కర్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఎప్పటికప్పుడు శుభ్రత ఉంచుకోవడం కానీ, పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకోవడం కానీ,
నీళ్ళ తొట్లు క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ పరిసరాల పరిశుభ్రత ఎప్పుడైతే పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తామో ఏ మేక కూడా డిసీజ్కు గురి కాదని నా ఇంటెన్షన్ ఇది. షెడ్లు కూడా మీ ఆర్థిక మొదలే మనం ఇంత కడదాం అంత కడదాం అన్న పెద్ద పెద్ద ఆలోచనలో పోయి పెద్ద పెద్ద షెడ్లు కట్టే కంటే మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎస్ నేను 10 ఏళ్ళు డెఫినెట్గా చేయగలుగుతాను, నేను సక్సెస్ఫుల్ ఫార్మర్ అవుతాను మీకు మీరు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మీరు ఎట్లా పోయినా కూడా వస్తుంది డెఫినెట్గా. అట్లా కట్టుకొని కూడా మనం సక్సెస్ కావచ్చు. షెడ్ల కిందకే పరదలు కానీ ఫీడర్స్ కానీ నీళ్ళ తొట్లు కానీ ఇవన్నీ మనం షెడ్డు కిందకే వస్తాయి కాబట్టి ఇది చాప్ కట్టర్ మిషన్ కానీ టీఎంఆర్ మిషన్ కానీ లేకపోతే ఒక జనరేటర్ కానీ ఇవంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది కాబట్టి ఎవరి ధైర్యం వాళ్ళది. ఇట్లనే మీరు కట్టుకోకుండా అని డెఫినెట్గా చెప్పలేము. కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నేను కట్టుకున్నాను, నేను దాంట్లో నేను రిజల్ట్ తీసుకున్నాను, నేను ఇది వచ్చిన మీరు కట్టుకోకుండా అని అంటే నేను కట్టుకొని నేను సక్సెస్ అయినాక మీరు ఎందుకు కాకూడదు, అట్లా ఉండొద్దు మీరు. ఎందుకంటే మీ ధైర్యాన్ని బట్టి మీరు ఎస్ డెఫినెట్గా ఛాలెంజింగ్లో మనం చేస్తాం అనుకున్నప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ షెడ్ అయినా కూడా ఉంటుంది దానికి. అందుకే గుర్తుంచుకోవాల్సింది పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యం డెఫినెట్గా ఇవ్వాల్సిందే. షెడ్డు అన్నప్పుడు ఏమైతుందనంటే ఇప్పుడు టెక్నికల్‌గా బుక్ నాలెడ్జ్ ప్రకారంగా మనము ఒక మేకకి ఎంత ప్లేస్ అవసరం పడుతుంది. జీరో గ్రేజింగ్‌లో ఉన్నప్పుడు మనకేందంటే ఒక షెడ్ ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక 10 స్క్వేర్ ఫీట్ ఒక అడల్ట్ గోట్, అడల్ట్ షీప్ కానీ గొర్రెకైతేనేమో ఒక 2 ఫీట్లు తక్కువనే వస్తది. మేకకి ఒక 10 స్క్వేర్ ఫీట్లు ఒక 100 మేకలు ఉన్నాయంటే 1000 ఎస్ఎఫ్టీ ఆ మేకలకు కట్టుకోవాలి. ఒక 30% 40% ఫ్యూచర్‌లో పుట్టబోయే పిల్లలకు కట్టుకుంటే ఏమైతే ఒకసారి 1:1.5 రేషియోలో మనం కట్టుకుంటే అన్నిటికీ సఫిషియెంట్‌గా సరిపోతదది. షెడ్లు ఎట్లాంటి నిర్మాణమైనా కూడా షెడ్లు మనం కట్టుకున్నప్పుడు చాలామంది నేను ఎక్కడెక్కడనో కాంప్లైంట్స్ చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఏదో కుక్కలకో లేకపోతే తోడేళ్ళకో ఇంకో దానికో భయపడి ఏం చేస్తారు ఎత్తెత్తు ఈ పైన 4, 5 ఫీట్ల గోడలు కడతారు, ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. ఎప్పుడు కానీ ఈ మేకలకు ఉల్లాసంగా ఉండాలి, డిసీజ్ ఫ్రీ ఉండాలి, బ్యాడ్ స్మెల్ డెవలప్ కావద్దు, అమోనియం నైట్రోజన్ స్మెల్ డెవలప్ కావద్దు అని అనుకున్నప్పుడు అసలు 1 ఆర్ 2 ఫీట్ కంటే కింద గోడలు ఎక్కువ కట్టుకోకపోవడము, కట్టకూడదు. కడితే ఏమైతుందంటే బ్యాడ్ స్మెల్ డెవలప్ అవుతాయి. ఆ స్మెల్ తోటి మనకు లాంగ్ ఫ్యూచర్‌లో ఏమైతే యానిమల్ ఆటోమేటిక్‌గా మనకు డిసీజ్‌కి వెళ్ళిపోతది. అండ్ల ఇంకోటి చాలామంది తెలుసో తెలవకనో కింద ఫ్లోరింగ్‌లో బండలేసుకోవడము లేకపోతే సీసీ బెడ్లు చేసుకుంటారు, అది చేసుకుంటారు. డెఫినెట్‌గా యూరిన్ పాస్ చేసినా లూజ్ మోషన్ అయినా కూడా అది ఇనికిపోయేటట్టు ఉంటే మనకేంటంటే మొరం పోసుకొని మనం చెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే అదొక గచ్చులాగా తయారైపోతుంది కాబట్టి చాలా ఉంటుంది. ఎప్పటికప్పుడు అది ఆరిపోతూ ఉంటుంది. లేదు నేను ఎలివేటెడ్ చేసుకున్నా కాబట్టి 2 నెలలకు ఎవ్రీ 2 మంత్స్‌కి నేను కింద లిటర్ తీసేస్తాను కాబట్టి మీద చెక్కలు ఎప్పటికప్పుడు ఉంటాయి. 10-15% ఆ మీద లిటర్ ఉన్నప్పుడు రాత్రిపూట జీవాలు పైనే ఉంటాయి కాబట్టి 10-15% మనకు అక్కడ ఏదైనా మిగిలిపోతే పొద్దున జాడు కొట్టేస్తారు, ఆ కింద పడిపోతుంది. ఎవ్రీ 2 మంత్స్‌కి నేను దాన్ని లిటర్ తీసుకొని నా పొలంలోకే వాడుకుంటున్నాను నేను.